కొని మితి లేకుండా దానికి రుచియు క్షేమమును కలుగునట్టు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చు. ఇంతటితో పాటలు బదులు ఈ ప్రత్యేకమైన శత జయంతి ఉత్సవాలు, ఈ పరిశుద్ధ మహాదేవాలయం యొక్క 100 సంవత్సరాల ఈ సెంటినరీ సెలబ్రేషన్స్ యొక్క ఘనత ప్రభావం సమర్పిస్తూ కూడా క్రీస్తు జననం యొక్క శుభములు తెలియజేస్తూ ఉన్నాను. చేసినటువంటి స్థానిక కేంద్ర సంఘానికి, ఆయా ప్రాంతాలలో చేసినటువంటి భక్తులకు, ఆరాధకులకు, ప్రపంచవ్యాప్తంగా ఈ ఆరాధనలో పాల్గొంటున్నటువంటి విశ్వాసాలందరికీ క్రిస్మస్ ఆరాధనలో లోకరక్షకుని జన్మదినాన్ని పునస్కరించుకొని 2024వ సంవత్సరము కూడా యేసు జన్మను ఇంత ఆనందంగా, సంతోషంగా ప్రపంచమంతా జరుపుకుంటుంది. ఎందుకంటే ఆయన లోకరక్షకుడుగా జన్మించినందుకు. ఈ దినమున మెదక్ మహా అధ్యక్ష మండలంలో జరుగుతున్న ఈ యొక్క వేడుకలకు విచ్చేనైనటువంటి గౌరవనీయులైన ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు మరియు మిగతా మంత్రుల బృందము, స్థానిక ఎమ్మెల్యే గారు అందరూ కూడా రానున్నారు. కాబట్టి ఈ యొక్క పండుగ మరీ ఆనందదాయకంగా మాకు ఎంతగానో ఇది మా యొక్క విశ్వాస నూరేళ్ల ఈ యొక్క పంటలో మేము అనుభవిస్తున్న సంతోషమైన దినము వారి రాకడ. ఈ సమయంలో ముఖ్యంగా 100 సంవత్సరాలు ఈ దినమున ఈ మెదక్ మహాదేవాలయం యొక్క ప్రతిష్ట వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ సంబరాల శుభాలను మరియు లోకరక్షకుడు జన్మించిన ఆ రక్షకుని నామమున మీ అందరికీ నిండు క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆనాడు జ్ఞానులను, గొర్రెల కాపర్లను, మరియను, యోసేపును దీవించిన దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. లోకరక్షకుని జన్మదినాన్ని పునస్కరించుకొని 2024వ సంవత్సరము కూడా యేసు జన్మను ఇంత ఆనందంగా, సంతోషంగా ప్రపంచమంతా జరుపుకుంటుంది. ఎందుకంటే ఆయన లోకరక్షకుడుగా జన్మించినందుకు. ఈ దినమున మెదక్ మహా అధ్యక్ష మండలంలో జరుగుతున్న ఈ యొక్క వేడుకలకు విచ్చేనైనటువంటి గౌరవనీయులైన ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు మరియు మిగతా మంత్రుల బృందము, స్థానిక ఎమ్మెల్యే గారు అందరూ కూడా రానున్నారు. కాబట్టి ఈ యొక్క పండుగ మరీ ఆనందదాయకంగా మాకు ఎంతగానో ఇది మా యొక్క విశ్వాస నూరేళ్ల
ఈ యొక్క పంటలో మేము అనుభవిస్తున్న సంతోషమైన దినము వారి రాకడ. ఈ సమయంలో ముఖ్యంగా 100 సంవత్సరాలు ఈ దినమున ఈ మెదక్ మహాదేవాలయం యొక్క ప్రతిష్ట వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ సంబరాల శుభాలను మరియు లోకరక్షకుడు జన్మించిన ఆ రక్షకుని నామమున మీ అందరికీ నిండు క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆనాడు జ్ఞానులను గొర్రెల కాపర్లను మరియను యోసేపును దీవించిన దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. ఆమేన్.